వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రస్తుతం డిఏపి కొరత ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని ఏడీఏ ఉషారని సూచించారు. ప్రస్తుతం డిఏపి ఉత్పత్తి తక్కువగా ఉందని, దీనితో కృత్రిమంగా కొంత కొరత ఏర్పడిందని ఉషారని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఎరువులు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ వారం రోజుల్లో డిమాండ్ బాగా ఎక్కువగా వచ్చిందని, అయినా కూడా ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా రైతులు కోరిన మేర డిఏపిని పంపిణీ చేసినట్లు తెలిపారు. 170 మెట్రిక్ టన్నుల డిఏపిని తెనాలి మండల రైతులకు అందించినట్లు తెలిపారు. రెండవ దఫా డిఏపి వేసే రైతులు ప్రత్యామ్నాయ నానో యూరియా ఉపయోగించుకోవాలని ఆమె రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం ఈ సీజన్లో రైతులకు అవసరమైనటువంటి డిఏపి అనేది కొంత కొరత ఏర్పడింది. దానికి వివరణ ఏంటంటే, మనకి డిఏపి అనేది మరి బయట దేశాల్లో తయారై మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఎరువు ఇది. అయితే బయట తయారీ కంపెనీలు చాలా మట్టుకు ఈసారి షట్ డౌన్ అవ్వటాన్ని బట్టి డిఏపి తయారీయే తగ్గిపోయింది. కనుక ఉన్నటువంటి తక్కువ కంపెనీల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవటంలో కొంత అంటే డిలే జరగటాన్ని బట్టి కృత్రిమంగా మనకి డిఏపి కొరత అనేది మనకి సంభవించింది. అయితే రైతు సోదరులు ఎవ్వరూ మరి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటట్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. మార్క్ఫెడ్ ద్వారా అలాగే ఇఫ్కో ద్వారా మరి రైతులకి మనం అడిగినంత వరకు ఎప్పటికప్పుడు మనకి అందుబాటులో ఉండేటట్లుగా సప్లైస్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ 2-3 రోజుల్లో చూసుకుంటే మనకి 170 మెట్రిక్ టన్స్ డిఏపి మన మండలానికే ఇవ్వటం జరిగింది. ఎక్కడైతే రైతుల యొక్క డిమాండ్ ఎక్కువ ఉందో అక్కడ నుండి ఆర్ఎస్కేల ద్వారా కూడా మేము ఇండెంట్స్ పెట్టిస్తున్నాము. అలాగే ప్రైవేట్ డీలర్స్ దగ్గరికి కూడా వస్తూ ఉంది. కనుక ముఖ్యంగా మేము వారందరికీ ఇచ్చినటువంటి మరి ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, బయట అంటే మన ప్రక్కనున్న బాపట్ల జిల్లా వారికి ఇవ్వకుండా ఇప్పటి వరకు ముందు మన తెనాలి చుట్టుప్రక్కల ఉన్నటువంటి మన గ్రామాలకు మాత్రమే ఇవ్వాలని గట్టిగా మేము వారందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వాటి మేరకు ఈ 170 మెట్రిక్ టన్స్ డిఏపి మరి మీ అందరికీ ఇవ్వటం జరిగింది. రెండో దఫా వేయబోయేటువంటి రైతు సోదరులందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మరి మరలా డిఏపి కోసమే మీరు వెయిట్ చేయకుండా మన దగ్గర 155 మెట్రిక్ టన్స్ ఓన్లీ మన టౌన్లో డీలర్స్ దగ్గర అందుబాటులో ఉన్నాయి. 1435 14, అలాగే 2020 013, 10 26 26, 3 16, 3 15 28 0. ఇవన్నీ కూడా మనము సెకండ్ డోస్గా వేసేటువంటి ఎరువులుగా మనం వాడుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా కాదు. కానీ మరి డిఏపి మనకి కొంత కొరత ఉంది కాబట్టి ఏ కాంప్లెక్స్ ఎరువు అయినా మీరు వేసుకోవచ్చు, ఎక్కడ మనకి దిగుబడి తగ్గదు. నానో యూరియా సెంట్రల్ గవర్నమెంటే ఇఫ్కో వారికి మరి ఇఫ్కో వారి ద్వారా తయారు చేయించి నేలకు ఇచ్చేటువంటి పొలంలో వేసేటువంటి ఎరువుల క్వాంటిటీ ఎక్కువైపోయి చౌడుబారుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పైపాటుగా మనం స్ప్రేయింగ్ చేయాలి, పైపాటుగా నత్రజని అందించాలి, పైపాటుగా నత్రజని భాస్వరం అందించాలి అనే ఉద్దేశంతో నానో టెక్నాలజీలో తయారు చేయబడినటువంటి నానో యూరియా, నానో డిఏపి అనేవి మనం రైతులతో ఖచ్చితంగా వాడించటం అలవాటు చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అది డీలర్స్ దగ్గర వాళ్ళు మమ్మల్ని బలవంతం చేస్తున్నారనేటువంటి అపోహను ప్రక్కన పెట్టి ఖచ్చితంగా మనం వాడటం అనేది అలవాటు చేసుకోవాలి. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తు వేడుకలను స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ పర్యవేక్షణలో నర్సరీ నుండి మొదటి తరగతి చదువుతున్న బాలురు కృష్ణుని వేషధారణలోను, చిన్నారి బాలికలు గోపికలు రాధా వేషధారణలో అభినయిస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు. ముచ్చట గొలిపే చిన్నారుల ముద్దులొలికే పనులతో అందరూ అలౌకిక ఆనందాన్ని పొందారు. చిన్నారులు ఉట్టుకొట్టే కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా నిర్వహించారు. గోపికల వేషధారణ చేసిన చిన్నారులు ఉట్టిని లాగుతుండగా కృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారులు ఎగిరి దాన్ని పగులుకొట్టే ఘట్టం కనువిందు చేసింది. పలు పాటలకు చిన్నారులు చేసిన సాంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొందరు చిన్నారులు శ్రీకృష్ణుడి భక్తి పాటలకు ప్రత్యేక నృత్యాలు చేశారు. శ్రీకృష్ణ వేషధారణలో చిన్నారులు పిల్లన గ్రోవితోను, గోపికలు వెన్నకుండలతో ప్రత్యేక ఆకర్షణగా
నిలిచారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బాలబాలికలు వారి ఈరోజు మన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ కృష్ణాష్టమి. సో ఈవెన్ దో ఇది ఫెస్టివల్ మండే అయినా కూడా ఈరోజు మనం ముందుగానే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. సో ద మెయిన్ ఐడియా బిహైండ్ దిస్ పర్టికులర్ సెలబ్రేషన్స్ ఈజ్ టు అండర్స్టాండ్ ద రిలీజియస్ ఈక్వాలిటీ. స్టూడెంట్స్కి ఈక్వాలిటీ అనేది తెలియాలి, మన పండుగలు ఎలా జరుపుకుంటామో వాటి విశిష్టత తెలియాలి కాబట్టి మనం ఇలాంటి సెలబ్రేషన్స్ చేస్తున్నాము. సో యూజువల్గా మనం కృష్ణుడు అందరూ దేవుడు అన్నట్టుగా చూస్తారు, బట్ ఇన్ అవర్ ఒపీనియన్ వీ సీ కృష్ణ యాజ్ గురు. సో ఆయన జన్మ కూడా ఏంటి అంటే మనం ఎట్లా జీవించాలి, మనుషులు అనే వాళ్ళు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, డూస్ అండ్ డోంట్స్ అనేవి చెప్పడానికి ఆయన ఆవిర్భవించారని మనం పూర్తిగా నమ్ముతాము. సో ఇవన్నీ ఈ విశేషాలన్నీ మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మన స్కూల్లో జరుగుతున్నాయి. I thank all the teachers, students and the parents who has participated in this celebration. ఇండో-నేపాల్ T20 క్రికెట్ జట్టుకు ఎంపికైన తెనాలివాసి మల్లం చైతన్య యాదవ్ క్రికెటర్గా రాణించాలని న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు, తట్టుకుళ్ళ అశోక్ యాదవ్ ఆకాంక్షించారు. తెనాలివాసి మల్లం చైతన్య దత్ యాదవ్ క్రికెటర్గా రాణించాలని న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు, తట్టుకుళ్ళ అశోక్ యాదవ్ ఆకాంక్షించారు. పట్టణంలోని కార్యాలయంలో ఆ క్రికెటర్ను అభినందించారు. ప్రోత్సాహకంగా 10,000 రూపాయల నగదును అందించి ఆయన్ని శాలువాతో సత్కరించారు. సూర్యకుమార్ యాదవ్, ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు ఇండియా క్రికెట్ టీంకి వాళ్ళు ప్లేయర్స్గా పనిచేసి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి యాదవ కుల ఆణిముత్యాలు. మరి అటువంటి గొప్ప వ్యక్తులు ఇండియా క్రికెట్ టీంలో రాణించి భారతదేశానికే కాదు మన కులానికి కూడా ఒక గౌరవ ప్రతిష్టల్ని ఇనుమడింపు చేసినటువంటి వారి కోవలో చేతన్ దత్త యాదవ్ కూడా పయనించాలని చెప్పి ఇంకా మంచి మంచి క్రికెట్ ప్లేయర్గా ఆయన ముందుకు పోవాలని చెప్పి మరి అందుకు కావలసినటువంటి అన్ని వస్తువులు కూడా మన సంఘీయుల తరపున గవర్నమెంటు వారికి రికమెండ్ చేసి ఒక క్రికెటర్గా రాణించాలంటే అందరికీ తెలిసినటువంటి విషయం. తెనాలి నియోజకవర్గ యాదవ్ సమైక్య ఆధ్వర్యంలో మరి యాదవ్ పెద్దలు, మరి లాయర్ గారు, అట్లాగే యాదవ్ ఎంప్లాయీస్ వారి సహకారంతో మరి తెనాలికి చెందిన ఎం చైతన్య దత్త యాదవ్ ఇండో-నేపాల్ క్రికెట్ సంబంధించిన అండర్-19 దాంట్లో T20 క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వడం, దానికి సంబంధించి మరి ప్రముఖులంతా కూడా అభినందించడం చాలా సంతోషం. అట్లాగే మన క్రికెట్ టీంలో కూడా చాలామంది ఉన్నారు యాదవ్ సోదరుల్లో. అట్లాగే మన స్పోర్ట్స్లోనే కాకుండా చైతన్య అట్లాగే విద్యారంగంలో కూడా చదువుకుంటూ బాగా స్పోర్ట్స్లో ఉంటా మరి చదువు నెగ్లెక్ట్ చేయకుండా మరి విద్యాభ్యాసంలో కూడా బాగా చదవాలని, తెనాలికి మంచి పేరు తీసుకురావాలని అట్లాగే మరి కోరుకుంటూ ఈరోజు మరి ఈ సపోర్ట్ చేసిన మరి యాదవ్ ఎంప్లాయీస్కి కానీ మరి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రస్తుతం DAP కొరత ఉన్నందున 2వ దఫా ఎరువులు వేసే రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలి. ADA ఉషారాణి విజ్ఞప్తి. పట్టణ శివాజీ చౌక్లో ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.